అతను ముందు నుంచి వివాదాస్పదుడు. అట్లాంటి వాళ్ళకి అసలు టికెట్ ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు. అంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇస్తారు కదా, మామూలుగా గొడవలు పడేవాళ్ళు, రౌడీలు, లేదంటే దౌర్జన్యాలు చేసే వాళ్ళకి వాళ్ళు టికెట్ ఇస్తారు కదా. ఇప్పుడు ఆయన ఒక టీవీ డిబేట్లో మీరు చూశారు, సాక్షాత్తు బీజేపీ ప్రతినిధిని చెప్తూ కొట్టాడు. సో అట్లాంటి వాళ్ళకి అంటే వాళ్ళకి మళ్ళీ కూటమిలోనే ఉంది ఆ పార్టీ కూడా ఈరోజు. అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నుంచి ఆయనకంటే ఇప్పుడు కోతి కొబ్బరి చెప్పు దొరికిన సామెతగా ఇట్లాంటి వివాదాస్పదకి ఒక ఎమ్మెల్యే సీట్ అనేది వచ్చేస్తే అది కూడా ఏదో ఈవీఎంల ద్వారా ఎట్టొకటి గెలిచేసి అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది. అందుకు ప్రతి దాంట్లో ఇప్పుడు ఆయన కమిషన్లు కావాలి, ప్రతి దాంట్లో వాటాలు కావాలి. ఇప్పుడు మీరు మొన్న చిన్న ఎగ్జాంపుల్ సార్, మొన్న బెల్ట్ షాపుల మీద మాట్లాడాడు. 130 బెల్ట్ షాపులు ఆ నియోజకవర్గంలో ఉన్నాయని ఆయన చెప్పాడు కదా. ఇప్పుడు వరకు మరి ఎందుకు మళ్ళీ రెండోసారి మాట్లాడాలా చెప్పండి? అంటే బెల్ట్ షాపుల నుంచి వచ్చేసి ఉంటాయి ఈ పాటికి డబ్బులు. సింపుల్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు 130 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎప్పుడు దీన్ని తొలగిస్తున్నారని చెప్పి వచ్చి బహిరంగంగా మాట్లాడు. ఇప్పుడు కూడా ఒక్క బెల్ట్ షాప్ కూడా తొలగించారంటాడేమో. ఎక్కడ చూపించాలి కదా సార్, ఎక్కడ తొలగించారు? 5 లక్షలు ఫైన్ వేయాలి, వాళ్ళ మీద శిక్ష పెట్టాలి. వచ్చేసింది కదా అన్ని మీడియాలో ఖచ్చితంగా నిజంగా తొలగించుంటే వస్తుంది కదా. అంటే లేదు, ఇప్పుడు ఆయనకి వచ్చి ఉంటాయి అక్కడి నుంచి వాటాలు, అందుకని ఈరోజు సైలెంట్ అయిపోయాడు దాని మీద.